Hello everybody, welcome to my channel Vlog Canada. This is Prahalika Miyakala for those who are visiting my channel for the very first time. So today's topic is a very hot topic, like you all know. స్టూడెంట్స్ ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల కెనడా రావచ్చా, ప్రాసెస్ ఏంది, ద రెగ్యులర్ ప్రాసెస్ ఏంది, ఇప్పుడు దానివల్ల ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ దెర్ ఆర్ న్యూ అప్డేట్స్ 2 days బ్యాక్, దట్ ఈస్ ఆన్ 14th of May. సో ఇవన్నీ మాట్లాడుకునే ముందు లైక్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ టాపిక్ అండ్ హాట్ టాపిక్ కదా. సో ఒక మంచి కాఫీ చేసుకున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా, లైక్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ప్రాసెస్, డాక్యుమెంట్స్ ఏం కావాలి, వీసా ప్రాసెసింగ్ టైం ఎంత, మెడికల్స్ ఎట్లా చేసుకోవాలి, కాలేజ్ చూస్ చేసుకోవాలా, యూనివర్సిటీ చూస్ చేసుకోవాలా, లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ దేనికి ఎట్లా ఉన్నాయి. సో ఇవన్నీ క్వశ్చన్స్కి నేను మీకు ఇవాళ ఆన్సర్స్ ఇస్తా. డో నాట్ స్కిప్ సో దట్ మీకు ఎక్కడ స్టెప్ మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ కూడా పెడతాను సో దట్ మీరు యాక్సెస్ చేయొచ్చు అండ్ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవడానికి కూడా యాక్సెసిబుల్గా ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి లాంగ్వేజ్ టెస్ట్, ఐఎల్స్, పీటీ, టోఫెల్, ఇంకోటి కొత్తగా వచ్చిన టెస్ట్ వచ్చి డ్యూయోలింగో టెస్ట్ అని చెప్పి. దిస్ ఈస్ నాట్ మచ్ పాపులర్ ఆర్ ఫెమిలియర్ బట్ నౌ ఇట్స్ కమింగ్ అవుట్. సో కెనడియన్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఇట్ ఈస్ టేకింగ్ ద టెస్ట్ రిజల్ట్స్ ఫ్రమ్ థర్డ్ పార్టీ అనమాట. So IELTS are like into 2 categories, academics and general. Academics is for those who are willing to apply for student visa. So academics మళ్ళీ కండక్ట్ చేసేది బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళు అండ్ ఆల్సో ఐడిపి. అండ్ కొంతమందికి ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది, బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళు స్కోర్స్ ఈజీగా ఇస్తారు లేదా ఐడిపి వాళ్ళు స్కోర్స్ ఈజీగా ఇస్తారు. సో అట్లా ఏముండదు, ఒక క్రైటీరియా, స్టాండర్డ్ క్రైటీరియా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకునే స్కోర్స్ ఇస్తారనమాట. అండ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ వచ్చేసి డిఫరెంట్ లాంగ్వేజ్ స్కోర్స్ అడుగుతాయి. కాలేజెస్ నో బ్యాండ్ లెస్ దాన్ 6 విత్ ఓవరాల్ స్కోర్ వచ్చి 6.5 అడుగుతుంది. అండ్ యూనివర్సిటీస్ వచ్చేసి నో బ్యాండ్ లెస్ దాన్ 7 విత్ 7.5 ఆర్ 7 డిపెండ్స్. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ వచ్చి 8 కూడా అడుగుతాయి ఓవరాల్ స్కోర్. సో ఆల్వేస్ చెక్ యువర్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఆన్ యువర్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ప్రొఫైల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అండ్ అక్కడ రిక్వైర్మెంట్స్ చూసుకోండి, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ కూడా అవ్వండి. కాలేజ్ చూస్ చేసుకోవాలా లేకపోతే యూనివర్సిటీనా అనే డైలమా ఉంటే ఏది పిక్ చేసుకోవాలి అని అనుకుంటే అదొక పెద్ద హ్యూజ్ టాపిక్, దాంట్లో చాలా పాయింట్స్ ఉంటాయి కన్సిడర్ చేయడానికి. సో ఐ మేక్ ఎ సెపరేట్ వీడియో అబౌట్ దట్. సో అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఏది పిక్ చేసుకోవాలి, మీరు ఎందులో చేసుకోవాలి అని. సో ఎనీవేస్, నెక్స్ట్ ఈజ్ అబౌట్ డాక్యుమెంట్స్. So these are the documents that you need to have ready on hand before you start applying. వీటితో పాటు 2 ఇంపార్టెంట్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. దిస్ ఇస్ అ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ ఎక్స్పీరియన్స్, మీ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్తోని మీరు ఫ్యూచర్లో ఏదైతే యూనివర్సిటీనా కాలేజా ఏదైతే దానికి వెళ్ళాలని అనుకుంటున్నారో దాంట్లో వై డూ నీడ్ అడ్మిషన్ ఆ కాలేజ్లో. సో యూ నీడ్ టు కనెక్ట్ ద బ్రిడ్జ్ between your past experience to your future. How are you correlating? So that's called statement of purpose. You'll be writing that to the university or college. So the other one is letter of recommendation. Letter of recommendation అనేది మీ కాలేజ్ ఆర్ మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ చేసిన యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఉంటుంది కదా, అక్కడ ప్రొఫెసర్స్ ఉంటారు కదా, దోస్ హు హావ్ కంప్లీటెడ్ దేర్ పిహెచ్డి, డాక్టరేట్ ఫినిష్ చేసుకున్న వాళ్ళు ఆర్ హెచ్ఓడీస్, వాళ్ళ దగ్గర 3 members దగ్గర యూ నీడ్ టు గెట్ దిస్ లెటర్ ఆఫ్ రికమెండేషన్. సో మీరు ఒకవేళ 5 యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటే 5 యూనివర్సిటీస్కి ఒక్కొక్కరి దగ్గర సెపరేట్గా రాపించుకోండి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. అండ్ స్మాల్ అడ్వైజ్ ఏంది అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేసిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో ఇఫ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ వాంటెడ్ టు డూ హిస్ మాస్టర్స్ ఆర్ హర్ మాస్టర్స్ ఇన్ మెకానికల్ రిలేటెడ్ ఫీల్డ్, వీసా రిజెక్షన్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై అట్లాంటి టైంలో. సో ఆల్వేస్ మీ గ్రాడ్యుయేషన్ ఎక్కడైతే ఏదైతే ఫీల్డ్లో చేసుకుంటారో, ఫార్మసీ అయినా సరే లేకపోతే ఇన్ ఎనీ అదర్ కోర్స్, ఐమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఎలాంటి కోర్స్ అయినా కూడా దాన్ని బేస్ చేసుకుని మీ మాస్టర్స్ అప్లై చేసుకోండి. డూ నాట్ గో ఆర్ జంప్ ఇన్ టు అ డిఫరెంట్ ఫీల్డ్ దాన్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్. సో ఇప్పుడు మన దగ్గర లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ టెస్ట్ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ వచ్చి మన డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ అప్లికేషన్. So the important thing, application వచ్చేసి కొన్ని యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్
ఫీజు అడుగుతుంది అప్లికేషన్కి. సో ఇట్ విల్ వేరీ ఫ్రమ్ 5,000 రూపీస్ టు 8,000 రూపీస్. ఒక 5 వాటికి అప్లై చేసుకుంటే 25,000 నుంచి 30,000 పక్కన పెట్టుకోండి అప్లికేషన్ ఫీజు. కొన్నింటికి ఫ్రీ ఆఫ్ చార్జ్, యూ డోంట్ హ్యావ్ టు పే. అయితే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. అప్లికేషన్ ఒకవేళ యాక్సెప్ట్ అయితే మీ మనీ మీకు వెనక్కి రావు, విచ్ మీన్స్ యూ ఆర్ ఇన్ టు ద కాలేజ్. ఒకవేళ అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వలేదు అని అంటే యూ విల్ బీ గెటింగ్ యువర్ అప్లికేషన్ ఫీజ్ బ్యాక్. సో అది ఎట్లా అని అంటే మీకు ప్రీ అడ్మిషన్ రిక్విజిట్ ఫార్మ్స్ ఉంటాయి ఆన్ ద కాలేజ్ వెబ్సైట్ అగైన్. సో మీరు బిఫోర్ యూ అప్లై మీరు ఒకసారి చూసుకోండి. కొన్ని కాలేజెస్ రిటర్న్ చేస్తాయి అప్లికేషన్ మీకు ఒకవేళ యాక్సెప్ట్ అవ్వకపోతే. నెక్స్ట్ సో అప్లికేషన్ చేసేసినాము, దిట్స్ నైస్. తర్వాత ఏం చేసుకోవాలి, మనం ఎప్పుడు వస్తుంది అప్లికేషన్ మనకి యాక్సెప్ట్ అయ్యేది ఎట్లా తెలుస్తుంది. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 15 to 45 days ఫర్ ద యూనివర్సిటీస్ టు కన్ఫర్మ్ యువర్ అడ్మిషన్ ఆర్ టు రిజెక్ట్ దాట్. కాలేజెస్ వచ్చేసి 10 days to 30 days, సమ్టైమ్స్ ఇట్ మైట్ టేక్ 45 days యాజ్ వెల్. సో అడ్మిషన్ వచ్చింది, నెక్స్ట్ ఏంటి, ఫీజ్. అసలు కథ అంతా ఇక్కడనే షురు. సో ఫీజు మనకి ఒక సర్టెన్ పీరియడ్ టైం ఇస్తారు విచ్ ఈస్ యూజువలీ 15 days. సో 15 daysలో మీరు $1,500 Canadian. సో వాట్ ఎవర్ ఐమ్ మెన్షనింగ్ ఇన్ దిస్ వీడియో ఇస్ ఆల్ Canadian dollars. గుర్తుపెట్టుకోండి, $1,500 కట్టి మీరు సీట్ రిజర్వ్ చేసుకోవాలి. సీట్ రిజర్వ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, రీసెంట్ అప్డేట్. అంటే రీసెంట్ అంటే ఆల్మోస్ట్ 1.5 years అయింది అనుకోండి. 2 semester ఫీజ్ కట్టాలి మీరు బిఫోర్ యూ కమ్ టు కెనడా. మీరు ఫస్ట్ 2 semester ఫీజ్ ఇండియాలో ఉన్నప్పుడే పే చేసుకొని ఉండాలి. అండ్ ఫీజ్ కాలేజెస్కి వచ్చి ఇట్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 8K to 13K, అంటే Canadian dollars. 8,000 Canadian dollars నుంచి 13,000 Canadian dollars, or it can fluctuate. I'm not giving you an exact figure, it's always a rough estimate because కొన్ని ప్రోగ్రామ్స్ కి ల్యాబ్స్ అట్లాంటివి ఎక్కువ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫీజు ఎక్కువ ఉంటుంది. అండ్ యూనివర్సిటీస్ వచ్చేసి స్టార్టింగ్ 11,000 Canadian dollars నుంచి 20,000 Canadian dollars వరకు పర్ ట్రైమెస్టర్స్ ఉంటాయి. సో యూనివర్సిటీస్ ఎక్కువ ట్రైమెస్టర్స్ కూడా చేస్తాయి. సో అది కూడా మళ్ళీ మీరు కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళే చూసుకోవాలి బికాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ కాలేజ్ టు కాలేజ్ ఆర్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ. So as long as you're ready with your letter of acceptance and your passport, all you have to do is go for your medical testing. So medicals వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నా చూడండి. సో ఆన్లైన్లో టెస్ట్ సెంటర్స్ ఏంటి ఎక్కడ చేసుకోవాలి అని అంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి కెనేడియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసే హాస్పిటల్స్. సో దానికి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, వాటి అడ్రస్ కూడా ఉంటాయి. సో హైదరాబాద్లో నాకు తెలిసి అయితే 8 places ఉన్నాయి. సో మన దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ మెడికల్స్ వచ్చి డైరెక్ట్గా వీసా ఆఫీస్కి వెళ్తాయి రిజల్ట్స్. యాజ్ యూ ఆల్ నో కెనడాలో చాలా ప్రావిన్సెస్ ఉన్నాయి. సో మాంట్రియాల్లో మాత్రం స్పెసిఫిక్గా వన్స్ యూ గెట్ యువర్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ అప్లై ఫర్ QAC which is Quebec Acceptance Certificate. అది 140 Canadian dollars ఉంటుంది. అది ఒక ప్రావిన్స్కి మాత్రమే ఆ రూల్ ఉంది, వేరే ప్రావిన్సెస్ దేనికి అట్లాంటి యాక్సెప్టెన్స్ సర్టిఫికేట్స్ అవసరం లేదు. సో అండ్ ఇది అయిపోయిన తర్వాత మన మెడికల్స్ కూడా అయిపోయిన తర్వాత మనం GIC పే చేసుకోవాలి, గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ అంటారు దీన్ని. సో ఇంతకుముందు వచ్చేసి 10,000 Canadian dollars పే చేసే వాళ్ళము. సో 1 yearలో వాళ్ళు మన డబ్బులు మనకి వెనక్కి ఇస్తూ ఉంటారనమాట. ఫస్ట్ మంత్ రాగానే $2,000 మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగానే మనకి ఇచ్చి తర్వాత ఎవ్రీ మంత్ వచ్చి $615 సంథింగ్ $670 ఏమో మన అకౌంట్లో వేస్తారు. అండ్ ఈ GIC వచ్చి మనం డిఫరెంట్ బ్యాంక్స్లో ఓపెన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ స్కాషియా, ICICI అండ్ CIBC. సో ఈ GIC వచ్చి ఇవన్నీ బ్యాంక్స్ అనమాట. ఇక్కడ ప్రిఫర్ స్కాషియా అనేది నా అడ్వైజర్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీసా. సో వీసా అనగానే అందరికి ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది కదా, వస్తుందా రాదా. సో గుర్తుపెట్టుకోండి, యాజ్ లాంగ్ యాజ్ మీ IELTS స్కోర్ ఏదైనా లాంగ్వేజ్ స్కోర్ మంచి స్కోర్ ఉండుంటే దెర్ ఇస్ హై ఛాన్స్ మీకు రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి. సో దట్ ఈస్ రియలీ రియలీ ఇంపార్టెంట్. ఓకే, వీసా వచ్చి SDS టైప్ అండ్ నాన్ SDS టైప్ 2 types ఉండేవి.
ఈ ఎస్డిఎస్ వీసా వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే ఫాస్ట్ ప్రాసెసింగ్ టైమ్. మెయిన్గా మనం 2 సెమిస్టర్ ఫీజు ఆల్రెడీ పే చేసినాము అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ చూపిస్తున్నాము, సోర్సెస్ జిఐసి కూడా డిపాజిట్ చేసినాం కదా. సో వీసా ఆఫీసర్ని మనం కన్విన్స్ చేయడమే దట్ వీ విల్ లీవ్ కెనడా అనే పాయింట్ చాలామంది మర్చిపోతారు. సో దానివల్ల రిజెక్షన్స్ జరిగితే ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎస్డిఎస్ కేటగిరీ కింద రావాలి అని అంటే ఎవ్రీ కాలేజ్ హ్యాస్ ఎ డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ నంబర్. అది ఉంది అని అంటే ఎస్డిఎస్ కేటగిరీ కిందకు వచ్చినట్టే. అండ్ ఎస్డిఎస్ కేటగిరీ వీసాలో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ వీసా వచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ యువర్ డాక్యుమెంట్స్. ఆన్లైన్ ఇస్ నథింగ్ బట్ స్కాన్ చేసుకోవడం, మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయడం. ఆఫ్లైన్ ఇస్ పుట్టింగ్ ఆల్ యువర్ రిసీట్స్, పేమెంట్స్. మీ మెడికల్స్ చేసుకున్నప్పుడు కూడా మీరు మెడికల్స్ చేసుకున్నారని ఒక లెటర్ ఇస్తారు, అవన్నీ మీరు ఇక్కడ పెట్టేసి ఆఫ్లైన్లో పెట్టి అప్లై చేసేయచ్చు అనమాట. సో ఒకవేళ మీకు వీసా వస్తే ఫస్ట్ థింగ్ ఆన్లైన్ ప్రాసెసింగ్ టైం వచ్చి 2 days నుంచి 45 days పడుతుంది. అండ్ ఆఫ్లైన్ వచ్చి మినిమం 15 days నుంచి 45 days పడుతుంది. సో మ్యాక్సిమం ఆన్లైన్వి మాత్రం వితిన్ 15 to 20 days వచ్చేస్తాయి. సో అండ్ యూ బెనిఫిట్ ఆఫ్ అప్లయింగ్ ఆన్లైన్ ఏంటి అంటే యూ కెన్ హ్యావ్ అ ట్రాక్ ఆఫ్ యువర్ స్టేటస్. సో మీకు అప్లికేషన్ స్టేటస్ ఏంది, బయోమెట్రిక్స్ అప్డేట్ అయిందా కాలేదా, లేదంటే మీ మెడికల్స్ వాళ్ళు అప్డేట్ చేసుకున్నారా లేదా. సో ఇలాంటివన్నీ మీరు ఆన్లైన్లో పెట్టుకుంటే చూసుకోవచ్చు. ఇఫ్ ఇట్స్ అన్ ఆఫ్లైన్ యూ వోంట్ బి ఏబుల్ టు నో అంటిల్ యూ గెట్ అ ఫామ్. ఇంటికి వస్తుంది అనమాట, విచ్ ఈస్ అ రిక్వెస్ట్ ఫామ్. ఒకవేళ మీకు వీసా యాక్సెప్ట్ అయితే ఆ ఫామ్లో మీరు పాస్పోర్ట్ సబ్మిట్ చేయమని మీకు రిక్వెస్ట్ వస్తుంది. సో ఫామ్ వచ్చింది అని అంటే మీకు వీసా వచ్చేసినట్టే. స్టాంపింగ్ పడలేదు కదా అని చెప్పి పానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో మీకు వీసా వచ్చినట్టే, జస్ట్ దట్ స్టాంపింగ్ వేసుకుని వస్తుంది. సో ఎక్కడ సబ్మిట్ చేస్తారు అని అంటే బయోమెట్రిక్స్ చేయాలి మీరు. సో మీన్ వైల్ వెన్ యూ అప్లై దిస్ అండ్ యూ హ్యావ్ టు గో ఫర్ బయోమెట్రిక్స్. సో బయోమెట్రిక్స్ వచ్చి 600 rupees ఉంటుంది అట్లా అప్రాక్సిమేట్గా. నథింగ్ ఇస్ అ ఫిక్స్డ్ అమౌంట్, మీకు మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ అన్ అప్రాక్సిమేట్ నంబర్. సో విఎఫ్ఎస్ వెళ్ళి బయోమెట్రిక్స్ ఇస్తారు కదా, సేమ్ ప్లేస్లో మీరు ఆ ఫామ్తో పాటు పాస్పోర్ట్ కూడా యూ హ్యావ్ టు సబ్మిట్ దేర్. మీకు స్టాంపింగ్ చేసి రిటర్న్ పంపిస్తారు ఇంటికి. అండ్ ఆల్ దిస్ ఇస్ డన్. మీ స్టాంపింగ్ అయిపోయింది, మీ పాస్పోర్ట్ వచ్చేసింది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అండ్ I forgot to mention, ఈ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు you will also have to pay around 1500 rupees to 2500 rupees I believe. This is for the courier charge. మీరు పంపిస్తున్నారు కదా దానికోసం అని, స్టాంపింగ్ కోసం అని కొరియర్ ఛార్జ్. అండ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, రిమెంబర్ మీకు ఫ్లైట్ జర్నీ ఒకటే ఉంది ఇప్పుడు. సో ఫ్లైట్ జర్నీలో ఏం డాక్యుమెంట్స్ ట్రావెల్ చేయాలి అని అంటే మీకు జిఐసి పేమెంట్ చేసినప్పుడు మీకు 14 days లోపల యూ విల్ రిసీవ్ ఎన్ ఈమెయిల్, పేమెంట్ జరిగింది మీది, వీ హెవ్ డిపాజిటెడ్ అని చెప్పి. అండ్ వితిన్ 30 to 45 days మీకు పోస్ట్లో యూ విల్ గెట్ అ లెటర్ అఫీషియల్లీ ఫ్రమ్ ద జిఐసి. ఏదైతే బ్యాంక్ నుంచి అప్లై చేస్తారో ఆ బ్యాంక్ నుంచి మీకు పోస్ట్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ క్యారీ యువర్ జిఐసి డాక్యుమెంట్. ఎందుకు అని అంటే మీకు ఇమిగ్రేషన్ ఆఫీసర్కి చూపించాల్సి ఉంటుంది వన్స్ యూ ల్యాండ్. ఒకవేళ మీకు రాలేదు అప్పటికి పోస్ట్లో అని అంటే యూ కెన్ షో ఇట్ ఇన్ యువర్ ఫోన్ యాజ్ వెల్, దే విల్ యాక్సెప్ట్ ఇట్. చాలా మంది లైక్ మనకు ఒక భయం ఉంటుంది, ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎట్లా రియాక్ట్, లైక్ ఏం క్వశ్చన్స్ అడుగుతాడు ఏంది. సో వాళ్ళు దేర్ నాట్ సో స్వీట్, మన జనరల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. సో గెట్ యువర్ టికెట్ రెడీ. వీసా వచ్చేసింది, టికెట్ రెడీ చేసుకోండి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫ్లై. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, దిగిన తర్వాత ఏం చేయాలి అనేది ఐ మేక్ ఎ సెపరేట్ వీడియో. వాట్ టు డూ, వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్, హౌ టు మేనేజ్ దోస్ ఎక్స్పెన్సెస్, ఎట్లాంటివి ప్రిపేర్డ్గా మీరు వెళ్ళాలి అనేవి నేను ఇంకో వీడియో చేస్తాను. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డౌన్ బిలో. అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో వన్స్ ఐ అప్లోడ్ ఎనీ వీడియో మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. హోప్ యూర్ ఆల్ స్టేయింగ్ హోమ్. క్వారంటైన్ ఎంజాయ్ చేయండి మీ పేరెంట్స్తోని, ఫ్యామిలీతోని. యూ వోంట్ గెట్ అ ఛాన్స్ లైక్ దిస్ అగైన్. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. ఇంకొకటి ఏంటి అని అంటే దిస్ ఇస్ ఫర్ September 2020 స్టూడెంట్స్ హూ ఆర్ ప్లానింగ్ టు మూవ్ టు కెనడా ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఇంతకుముందుకు కెనేడియన్ గవర్నమెంట్ ఆన్లైన్ స్టూడెంట్స్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ ఇవ్వకపోతుండే. సో నౌ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ క్యాన్సిలింగ్ ద క్లాసెస్, ఇన్ క్లాస్ లెక్చర్స్,
ఇప్పుడు అన్నీ ఆన్లైన్ చేస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ 2020కి రెడీ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఇఫ్ దేర్ క్లాసెస్ హ్యావ్ టు బి టేకెన్ ఆన్లైన్ బికాస్ ఆఫ్ the COVID persistence, you will still be eligible for postgraduate work permit for 3 years. So I think this really will be a happy and helpful news for all of you.